నమస్తే అండి. ఎస్, చిరంజీవి గారు, నాగార్జున గారు, అల్లు అరవింద్ గారు మినిస్టర్ అనురాగ్ ఠాకూర్ గారిని కలిశారు, పుష్పగుచ్చాలు అందించారు. అవి కూడా మనం విజువల్స్లో చూసాం. ఎందువల్ల కలిశారు? రాజకీయంగానా లేకపోతే సినిమాల పరంగానా? మీరేమంటారు? యాక్చువల్లీ ఒక విషయంలో మంచి విషయమే ఇది. ఒక దాంట్లో ఏంటంటే ఇంతకుముందు జగన్ గారిని కలిశారు. ఆ తర్వాత ఇక్కడ వీళ్ళు కలవాల్సిన అవసరం లేదు, తలసాని గారినైనా ఎవరినైనా. ఎందుకంటే వీళ్ళు ఏది చెప్పినా తెలంగాణలో ఓకే చేసుకోండి అంటారు, వాళ్ళు ఏమంటారు రేట్లు అండి కొంచెం పెంచుకోండి అంటారు. లేదండి మాకు అదేదో కావాలన్నా తీసుకోండి అంటారు. ఎక్స్ట్రా 4 ఆటలు కావాలన్నా వేసుకోండి అంటారు. ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. ఏపీ సైడ్ వీళ్ళకి కొంచెం ప్రాబ్లం. ఏపీ సైడ్ ఇంకోటి ప్రాబ్లం ఏంటంటే రీసెంట్గా అంతకుముందు జగన్ దగ్గరికి వెళ్ళినారు, ఏది టికెట్ రేట్లు తగ్గించండి, అది చేయండి, ఇది చేయండి అని చెప్పేసి. ఆ తర్వాత ఏమైంది, రీసెంట్గా జగన్ ఒక కండిషన్ కూడా పెట్టాడు. ఏమని అంటే వీళ్ళు అడిగింది, మీ దగ్గర కొంచెం ₹1 పెంచుకుంటాము, ఒక ఆట ఎక్స్ట్రా వేయండి అంటే, సరే మీరు అనుకుంది నేను ఇస్తా కానీ మీరు నాకేమి ఇస్తారు? సీరియస్లీ ఆయన అడిగింది నేను సపోర్ట్ చేస్తాను. ఏమి ఇస్తారు చెప్పు? నీ స్టూడియోలన్నీ హైదరాబాద్లో కట్టుకున్నావు, రెంట్లన్నీ తెలంగాణ గవర్నమెంట్కి ఇస్తున్నావు, ట్యాక్స్లన్నీ వాళ్ళకి ఇస్తున్నావు. అండ్ నెక్స్ట్ మీ న్యూస్ ఛానళ్ళన్నీ హైదరాబాద్లో పెట్టుకున్నారు, కమర్షియల్ రెంట్లన్నీ తెలంగాణకి ఇస్తున్నావు. ఎటు చూసినా మీరు మొత్తం వ్యాపారం అంతా హైదరాబాద్లోనే పెట్టుకున్నారు. ఎప్పుడుకో మీకు ఓ బీచో గీచో పొలాలో పాడో కావాలంటే మా దగ్గరకు వచ్చి 4 రోజులు ఆడిపాడి వెళ్ళిపోతారు. దానికి నేను మీకు ఏం సహాయం చేయగలను చెప్పండి, మీరు నాకు ఇచ్చేది ఏంటి, నేను మీకు చేసేది ఏంటి? వీళ్ళు అడిగారు చేయండి ఏదో ఒకటి చూడండి అంటే. ఇప్పుడు తర్వాత ఈయన ఏం చెప్పారంటే 100 కోట్ల పైబడి ఏ సినిమా బడ్జెట్ ఉన్నా దాంట్లో 20% షూటింగ్ ఏపీలోనే చేయాలి, నెంబర్ 1 కండిషన్. 100 కోట్ల బడ్జెట్లో కూడా ఇంకోటి, నీ బడ్జెట్ ఇంత అంటే ఇగో హీరోకి 30 ఇచ్చాము, హీరోయిన్కి 30 ఇచ్చాము, దానికి ఇచ్చామని చెప్పి సినిమా బడ్జెట్ 2 అని చెప్పి 100 కోట్లు తేవద్దు, నేను ఊరుకోను. మళ్ళీ రెమ్యునరేషన్లు కాకుండా నువ్వు పెట్టే పెట్టుబడి 100 కోట్లు ఉండాలి సినిమాలో, అంటే 200-300 కోట్ల బడ్జెట్లే. ఇప్పుడు వీళ్ళు కూడా అడిగిన క్వశ్చన్ ఏంటంటే 100 కోట్ల పైపడి ఉండే పెద్ద బడ్జెట్ సినిమాలకి ఒక ఆట ఎక్స్ట్రా ఇవ్వండి, ఓ పావులో పెంచండి, అంతే. ఆ రకంగా. సో ఇలాంటి డిస్కషన్లో ఒక బార్టర్ సిస్టమ్ లాగా నేను మీకు ఇది ఇస్తాను, మీరు నాకు ఇది ఇవ్వండి అని అన్నారు. సో రీసెంట్గా వీళ్ళు కూడా ఏంటంటే అప్పటి నుంచి కూడా అంతకుముందు నుంచి కూడా వీళ్ళకి సిట్యువేషన్ తెలిసే ఫంక్షన్లన్నీ ఆంధ్రాలో చేయడం స్టార్ట్ చేసుకొని దానివల్ల ఒకరోజే ఒరుగుద్ది, పెద్ద విషయం ఏం లేదు. అంటే ఆ ఈవెంట్ మేనేజర్లకి ఏదో ఉంటుంది, ఆ గ్రౌండ్ బుక్ చేసుకుంటారు ఊర్లో కాబట్టి 10-15 వేలకే వస్తుంది, పెద్ద ఏం కాదు కదా. ఇప్పుడు ఇక్కడన్నా ఏ హైటెక్స్లో హాల్ బుక్ పర్ డే 7 lakhs, జేఆర్సీ పర్ డే 18 lakhs 11 lakhs, హాల్ సైజ్ అండ్ ద కెపాసిటీని బట్టి. ఇక్కడ ఎక్కువే, శిల్పకళా వేదిక కూడా ఏం తక్కువ కాదు, 5 లక్షలు ఎంత తీసుకుంటారు. సో ఇక్కడ రేట్లు ఎక్కువ. అక్కడికి వెళ్తే ఓపెన్ గ్రౌండ్ లేదు, సెట్ వేసుకోవాలి. ఆ గ్రౌండ్లో కూడా ఎవరిదో పొలము ఎంత తీసుకున్నా, చిరంజీవి గారు వస్తున్నారంట మీ పొలానికి, నా బాలేస్తారంటే కొంతమంది ఫ్రీగా ఇస్తారు, లేదా ఏదైనా కాలేజ్ గ్రౌండ్స్ని పరిచయాల కొద్దీ తీసుకోవచ్చు. సార్ మీ నియోజకవర్గంలో ఆ గ్రౌండ్ ఒక 2 రోజులు తీసుకోండి అంటారు, డబ్బులు ఇవ్వాల్సిన అవసరంలా. కాకపోతే దానికి మహా అయితే ఎంతో కొంత ఇచ్చినా కూడా 10,000 ఎంతో ఇస్తారు. కరెంటు వాటికి కడతారు అంతేగా. అండ్ మొలలు కొట్టేవి, తాడులు కట్టే వాళ్ళందరూ అక్కడి నుంచే ఉంటారు, ఇక్కడ నుంచి తీసుకెళ్ళరు. అలా ఒక డైలీ లేబర్కి పని వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏదో జరుగుతుందంట ఇది అని చెప్పేసి ఆ గ్రౌండ్ చుట్టుపక్కల ఈ ఐస్ క్రీమ్లు అమ్మేవాళ్ళు, పేలాలు వేంపేవాళ్ళు, కంకులు కాల్చుకునే వాళ్ళు వస్తారు. అవునా, వాళ్ళ వల్ల చిన్న ఇన్కమ్, దానివల్ల కూడా రాష్ట్రానికి ఒరిగింది అయితే ఏం లేదు. ఇంకా పోతే ఆ చుట్టుపక్కల హోటల్ రూమ్లో ఒక 4 రోజులు కలకల్లాడితే అంతే, వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. అదే ఒక పెద్ద భారీ బడ్జెట్ సినిమా షూటింగ్ చేసుకుంటే ఆల్రెడీ స్టూడియోలు ఉన్నాయి, కాకుండా ఇంకేమైనా చేసుకుంటే పొలాలు గట్రా ఉంటే ఆర్టిస్టులు వస్తే హోటల్ బిజినెస్లు పెరుగుతాయి, ఫుడ్ బిజినెస్లు పెరుగుతాయి, అవో ఇవో ఏవో కట్టించుకుంటారు, ఆడదిరిగి ఇడిదిరిగి ఏవో 4 కొనుక్కుంటారు అంతే. అది కూడా చిన్న వ్యాపారమే, పెద్దగా ఏం ఉండదు. ఇట్లా చేసుకొని వీళ్ళు ఏమన్నారంటే ఒక 20% వరకు మీ దాంట్లో 20% షూట్ మొత్తం, అంటే ఇప్పుడు షెడ్యూల్లో 100 రోజులు ఉన్నాయనుకోండి, 20 రోజులు ఆ ఏపీలో చెయ్యాలంతే అని చెప్పేసి అడిగాడు. ఈయన అడిగింది కూడా చిన్న కోరికే చెప్పాలంటే, ఎందుకంటే వాళ్ళు దాన్ని ఎలాగైనా కూడా మేనేజ్ చేయొచ్చు. ఏదో మారుమూల పల్లెటూర్లకు వెళ్తే వాళ్ళకి ఫ్రీగానే అయిపోతాయి షూటింగ్లు, అక్కడ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తారు. మన దగ్గర జరగడమే చాలా అదృష్టంగా. మా ఇంటి నుంచి తీసుకెళ్ళండి బాక్సులను కూడా కట్టి పంపిస్తారు వాళ్ళు, అది వేరే విషయంలే. ఈయనకు అర్థం కాల. కాకపోతే ఏంటంటే నేను చెప్పేది
నిజంగా ఇప్పుడు ఈ టీవీ షోస్లో జరిగే రియాలిటీ షోస్ ఇవన్నీ కూడా అంటే వీళ్ళకి అవకాశం ఉందని చెప్పి ఇక్కడ స్టూడియోలన్నీ ఇక్కడ చేస్తున్నారు. ఒకటి రెండు అక్కడ కూడా ఉంటే పాప వాళ్ళకి వెళ్తాయి కదా. ఇప్పుడు ఇక్కడ ఒక ప్రోగ్రామ్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ అనుకోండి, ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ నిండా ఫ్లోర్లన్నీ నిండి ఉంటాయి, వాళ్ళవే షోలు. సరే వాళ్ళని వదిలేద్దాం. వాళ్ళు ఏం చేశారు, తెలుగు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ 2 ఛానళ్ళు పెట్టుకుంటారు. మెయింటెనెన్స్ అంతా ఇక్కడ నుంచే, కనీసం ఆ ఏపీకి సంబంధించిన ఛానల్ అక్కడ పెట్టుకుంటే వాళ్ళకి కొంచెం ఏదో యాక్చువల్గా చెప్పాలంటే చాలా మంది ఆంధ్ర ఆర్టిస్టులు కూడా ఉన్నారు. ఆపర్చునిటీస్ వస్తే వాళ్ళు హైదరాబాద్ లో ఉండాల్సిన అవసరం కూడా లేదు, వాళ్ళ ఊళ్ళో వాళ్ళే ఉంటారు. ఇంకా వాళ్ళకి బెనిఫిట్ కూడా ఈ రూమ్ ఆ యూనియన్ ఆఫీసులన్నీ ఇక్కడే. సో వీళ్ళకి కూడా ఏంటంటే కన్వీనియంట్. ఇప్పుడు అన్నపూర్ణలో షూటింగ్ ఉంటే ఆ చుట్టుపక్కల నుంచి నడుచుకుంటూ వచ్చేస్తారు అందరూ. ఆ సెట్లో మొదలు కొట్టే వాళ్ళు, లేకపోతే భోజనం పెట్టే వాళ్ళు, ఆ మేకప్ వేసే వాళ్ళు, తలదువే అయినా వీళ్ళందరూ ఇక్కడ నుంచే వస్తారు. వచ్చి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు, అంతే కదా. ఫ్రీగా నడుచుకుంటూ వస్తారు. అంటే యూనియన్స్ అక్కడే ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఆంధ్ర అంటే వీళ్ళకి ఒక అవుట్డోర్ లాగా అయిపోయింది. అవుట్డోర్కి ఆంధ్రాకే ఎందుకు వెళ్ళాలి? సేమ్ బడ్జెట్లో ఊటీ వెళ్ళొచ్చు కదా, గోవా వెళ్ళొచ్చు కదా, కొడైకెనాల్ వెళ్ళొచ్చు. అంటే అన్ని వేరే ఊర్లే, ఎక్కడైనా హోటల్లో ఉండాలి, ఎక్కడైనా లొకేషన్స్ ఉంటాయి. అట్లా వెళ్తున్నారు వీళ్ళు అవుట్డోర్ షూటింగ్స్ అని చెప్పేసి. సో జగన్ పెట్టిన వెళ్ళికంటే అట్లీస్ట్ అవుట్డోర్కి వచ్చే ఆ వాల్యూ అయినా ఆంధ్రాకి ఇవ్వండి, ఆ రకంగా అడిగారు. అంతమించి ఏం లేదు. సో ఆయన దాంట్లో కూడా న్యాయం ఉందని నాకు అనిపించింది. సో ఏదేమైనా వీళ్ళకి ఇక్కడ తెగట్ల అక్కడ తెగట్ల ఏదో చిన్న ప్రాబ్లం లాగా ఉంది. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్కి వెళ్తున్నారు. ఇప్పుడు ఈ 2 రాష్ట్రాలను అడిగినట్టే గుజరాత్ రాష్ట్రాన్ని అడగాలి, ఇంకో రాష్ట్రం అస్సాం, ఇక అన్నిట్లో వీళ్ళకి ఇప్పుడు బాగా వేయాలనుకుంటున్నారు కాబట్టి అన్ని రాష్ట్రాలు ఇప్పుడు పాన్ ఇండియా వాళ్ళకు కూడా కొన్ని డిమాండ్లు ఉంటాయి. మీ సినిమా మా దగ్గర రిలీజ్ చేయాలంటే ఓ పని చేయండి, మా ఆర్టిస్ట్లో 4 పెట్టుకోండి, మా టెక్నీషియన్లో 2 పిలుచుకోండి అడుగుతారు కదా. అందరికి ఇప్పుడు న్యాయం చేయాలి ఆ రకంగా. బాటర్ సిస్టమే. ఊరికే నీకు ఎందుకు ఇవ్వాలి? నీ సినిమా రాష్ట్రంలో 100 రోజులు ఆడించాలి ఎందుకు? ఫ్రీగా నీకు అభిమానులు ఇవ్వాలి, నీకు ఇంత తెచ్చి పెట్టి నాకేమి ఒరిగింది లేదు. సో ఈ రకంగా ఉంటాయి ఇవన్నీ మాట్లాడుకోవడానికి అని చెప్పేసి బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళారు వీళ్ళు. ఆయన చూస్తారు ఈ వ్యవహారాలన్నీ ఇండియా వైజ్గా. సో ఇప్పుడు అసలు విషయం తెర మీదకి వచ్చింది ఏంటంటే, ఇప్పటిదాకా మనం మాట్లాడిందంతా నిజంగా వీళ్ళ కష్టాలే, ప్రాబ్లమ్సే, వాళ్ళకి వీళ్ళకి ఉండే పరస్పర ఒప్పందాల మీద నిలబడి ఉంటుంది. అసలు విషయానికి వస్తే ఇప్పుడు ఆయన కనుక చిరంజీవిని యాక్సెప్ట్ చేయాలా వద్దా, వీళ్ళ దాన్ని ఏం చేయాలి అనే సిచ్యువేషన్లో మోడీ ప్రభుత్వం ఉంది. ఈయనకి బాగా అనుకూలంగా ఏదన్నా ఇచ్చేసి వాళ్ళు ఇంకోటి అడగవచ్చు, ఇవ్వడగకపోకుండా. మోడీ గారు ఏమడుగుతారు? మీరు బీజేపీకి ఏమన్నా సపోర్ట్ చేయండి, అది చేయండి, ఇది చేయండి, ఇప్పుడు బీజేపీలో చేరండి, మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా పర్లేదు, జస్ట్ క్యాంపెయినింగ్ లో వచ్చి ఇలా 2 సార్లు చేతులు వెళ్ళండి చాలు. లేదా ఏదన్నా ఒక సభలో నా చేతి శాల్వా కప్పించుకోండి, లేదా మీరన్నా నాకు కప్పండి, ఇలాంటివి ఏమో ఉంటాయి. వెళ్ళింది కూడా మంచి మహామహులే. అప్పట్లో వైసీపీలో చేరుతున్నాడని పుకారు వచ్చిన నాగార్జున గారు, అలాగే చిరంజీవి గారు. అండ్ వీళ్ళిద్దరు ఎలాంటి ఒప్పందాలు పెట్టుకుంటారో నాకు తెలియకపోతే బాగోదు, ఆయన చెప్తాడో లేదో అని అల్లు అరవింద్ గారు దగ్గరే ఉండి, అంటే ఏమో వీళ్ళ మధ్య తెలియదు కదా, మళ్ళీ నాకు చెప్తారో లేదో. ఇప్పటికీ చిరంజీవి గారికి అల్లు అరవింద్ గారికి పడట్లేదు అంటూ రూమర్స్ వస్తున్నాయి. ఆయన సరిగ్గానే చెప్తాడో నిజమే చెప్తాడు, ఇంకేమైనా చెప్తాడో, ఎందుకైనా మంచిది మనం కూడా వెళ్దామని ఆయన కూడా వచ్చాడు. ఇలా వీళ్ళందరూ కలిసి అక్కడికి వెళ్ళడం జరిగింది. బట్ ఏదేమైనప్పటికీ ఇందాక మనం మాట్లాడుకున్న ప్రాబ్లమ్స్ గురించి, ప్రాబ్లమ్స్ కాదు అవి మంచి విషయాలే, వాటి గురించి చర్చించుకొని వచ్చారు అంటే పర్లేదు. కానీ అదే రకమైన చర్చ కాకుండా ఇంకో రకమైన చర్చ ఏమన్నా జరిగితే కనుక అది మనకి త్వరలో రేపు ఎల్లుండో తెలిసే అవకాశం. ఇంకో రకమైన చర్చ ఏమి జరిగే అవకాశాలు ఉన్నాయి. అంతే, వాళ్ళు ఏమడుగుతారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యాయంగా అయితే ఏమడగాలంటే, మీకు నేను మా థియేటర్లు ఇవ్వాలన్నా, మా లొకేషన్లో మీకు మేము అనుకూలంగా ఉండాలన్నా కూడా మీరు నాకు ఈ సహాయం చేసి పెట్టండి. మా ఆర్టిస్టులు ఉన్నారు, బాగా చేస్తారు, మీరు ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకుంటారు కదా, వాళ్ళని తీసుకెళ్ళి రెండు డైలాగులు దాంట్లో పెట్టుకోండి, క్యారెక్టర్ ఇవ్వండి. మా టెక్నీషియన్లు ఉన్నారు, వాళ్ళు వాడుకోండి. కానీ యాక్చువల్గా పాన్ ఇండియా మూవీ అంటే పెట్టుకుంటున్నారు అంటే నచ్చిన కన్నడలో కావాలంటే కన్నడ ఆర్టిస్ట్ ని ఒక్కొక్కరిని తెచ్చుకుంటున్నారు, ఒక బాలీవుడ్ నుంచి ఒకరిని, తమిళ నుంచి ఒకరిని అయితే పెట్టుకునే చేస్తున్నారు. వీళ్ళు కూడా మెయిన్ స్టార్ ని తెచ్చుకుంటున్నారు, మొత్తం టెక్నీషియన్స్ అంతా మళ్ళీ వీళ్ళు అయిపోయారు. సో పాన్ ఇండియా లెవెల్ అంటే అందరికీ న్యాయం జరగాలి కదా. ఎక్కడెక్కడి నుంచో 4 వస్తే, ఇప్పుడు ఆ మేకప్ అయిన ఎవరంటే ఆయన అక్కడి నుంచి వచ్చాడంట, ఈ తల్దు అయినా ఇక్కడ నుంచి వచ్చా, మణిపూర్ అంట, ప్రొడక్షన్ అయినా ఇక్కడ నుంచి అంట, ఇట్లా ఉంటే అలా పెట్టుకుని అందరికీ న్యాయం చేసినట్టు డబ్బులు అన్ని రాష్ట్రాలకు వెళ్తే అందరూ బాగుంటారు. అదే వీళ్ళ ఫీలింగ్. నిజంగా చర్చ జరిగితే, ఆ రకమైన చర్చ జరిగితే మంచి చర్చ అది లేకుండా వాళ్ళు అది అడగకుండా
ఇవన్నీ పక్కన పెట్టండి, ఆర్టిస్టులు మీకు నచ్చిన వాళ్ళు పెట్టుకోండి, అంతా ఓకే. మేము పార్టీ పరంగా మాకేంటి అనేది, పార్టీ పరంగా నాకేంటి అని అడిగితేనే అసలు వస్తుంది చిక్కు. చికెన్ లేదు అంటే వెళ్ళిందానికి ఉపయోగం ఉండదు. అంటే వీళ్ళు ఏదో పరస్పరంగా వాళ్ళ వ్యవహారాలు మాట్లాడుకోవడానికి వెళ్ళినట్టే ఉంటుంది తప్పితే అసలు ఇండస్ట్రీకి ఒరిగేదే ఉండదు. అంటే ఇప్పుడు వీళ్ళు వెళ్ళారంటే వీళ్ళు కూడా ఆశలు ఎదురు చూస్తారు కదా, వీళ్ళకి మళ్ళీ భయం పడుతుంది. ఏమని, వీళ్ళు అక్కడ వెళ్ళి ఒకవేళ హామీ దేనికన్నా హామీ ఇచ్చారనుకోండి, మాకు ఊడుతాయి కదా అవకాశాలు. ఇప్పుడు 100 సినిమాలలో 100 మేకప్ మెన్లు ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడు ఇక మీదట 100 సినిమాలు 70 మేకప్ మెన్లు వెళ్తారు, మిగతా 30 ఎక్కడి నుంచో వస్తారంట. ఇలాంటివి ఉంటాయి. సో వాళ్ళకు కూడా నష్టమే. ఏంటని వీళ్ళు ఎదురు చూస్తారు, కానీ వీళ్ళు ఎదురు చూసినట్టు వాళ్ళు ఎదురు చూసినట్టు జరగకుండా అక్కడ ఇంకో రకంగా ఇంకేమన్నా జరిగింది, అక్కడ ఏం జరిగిందో అంటే మాత్రం వెయిట్ చేయాల్సి. అంతే, అది వెయిట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.